హాయ్ హలో వెల్కమ్ టు ప్రథమ్ స్టడీ సర్కిల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఏపీ టెట్ 2024 గురించి వివరంగా చెప్తాను. ముందుగా ఏపీ టెట్ 2024 హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వగానే ఫస్ట్ మనకి అప్లికేషన్, తర్వాత అప్లికేషన్ అండ్ పేమెంట్ స్టేటస్ ఇలా హోమ్ పేజ్ మనకి కనిపిస్తుంది. అందులో స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఎప్పుడు, పేమెంట్ స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ ఎప్పుడు మనకి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ దాంట్లో ప్రొవైడ్ చేశారు. సో మనం ఏపీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ కనుక మనం వివరంగా చూసినట్లయితే, సో కింద నోటిఫికేషన్ అనే బ్లాక్లో ఏపీ టెట్ నోటిఫికేషన్ ఐకాన్ మనకు ఉంది. ఏపీ టెట్ గురించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఉంది. అట్లాగే ఏపీ టెట్ సిలబస్ ఏంటి, దాని షెడ్యూల్ మనకి ఈ ఏ డేట్స్లో ఇది ఓపెన్ అవుతుంది మొత్తం వివరంగా ఉంది. సో మనం ముందుగా ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. అందులో ఎస్పెషల్లీ ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఫార్మాట్లో ఇవ్వబడడం జరిగింది. సో ముందుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీ టెట్ జూలై 2024 ఈజ్ కండక్టెడ్ ఆన్ ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్ టెస్ట్ మాత్రమే జరుగుతుంది, అంటే ఆఫ్లైన్ పేపర్ అనేది ఉండదు అనే విషయం మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన్యం అండ్ ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఈ ఎగ్జామ్ అనేది జరగదు, వాళ్ళకి నియర్ బై డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇది జరుగుతుంది. ఈ టెస్ట్ మెయిన్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎన్సిటిఈ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కి వాళ్ళ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలంటే ఈ టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ జూలై 2024. ఏపీ టెట్ 2024 రాయడం ద్వారా స్టేట్ గవర్నమెంట్లో కానీ, మండల పరిషత్లో కానీ, జిల్లా పరిషత్ స్కూల్స్లో కానీ, మున్సిపాలిటీ స్కూల్స్లో కానీ, ఏపీ మోడల్ స్కూల్స్లో, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ అన్నింటిలో కూడా మనం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్లాసెస్ చెప్పవచ్చు. అలాగే ఈ టెట్ అనే ఎగ్జామ్ రాయడానికి ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బీఈడి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఏదైనా చదివి ఉండాలి. అలాగే ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ టెట్ ఎగ్జామ్ రాయడానికి 2024లో రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళ స్కోర్ని, ఏపీ టెట్ స్కోర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఇక 4వ పాయింట్ మనం చూసినట్లయితే ఈ ఎగ్జామ్ మెయిన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మనం అంతా కూడా కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి పేపర్ 1A కానీ, 1B కానీ, 2A కానీ, 2B కానీ అన్నీ కూడా ఆన్లైన్ బేస్డ్లోనే జరుగుతాయి. అది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చెప్పదలిచారు. క్లాసెస్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వాళ్ళకి చెప్పదలిచిన వాళ్ళు పేపర్ 1A రాయాలి. అలాగే క్లాసెస్ 6వ తరగతి నుంచి 8వ తరగతి వాళ్ళకి చెప్పదలుచుకున్న వాళ్ళు పేపర్ 2A రాయాలి. అలాగే క్లాసెస్ 1 నుంచి 5 స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా చెప్పదలుచుకున్న వాళ్ళు మాత్రం పేపర్ 1B రాయాలి. అలాగే క్లాసెస్ 6th నుంచి 8th వరకు చెప్పదలిచిన వారు పేపర్ 2B రాయాలి. అంటే ఏ క్లాస్కు చెప్పాలో ఆ రెస్పెక్టివ్ పేపర్ మాత్రమే రాయాలనేది ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఎవరికైతే బీఈడి, డిఈడి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో, లేదా క్లాసెస్ 1 to 8th వరకు ఎవరైతే టీచ్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం అన్ని పేపర్లు, ఆల్ పేపర్స్ వాళ్ళు అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే 1A, 1B, 2A, 2B వాళ్ళు ఎగ్జామ్ పేపర్స్ తప్పకుండా రాయాలి. అలాగే ఇక 5వ పాయింట్ కనుక చూసినట్లయితే ఇది ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించింది. పేపర్ 1A, పేపర్ 1B ఆర్ పేపర్ 2A ఆర్ పేపర్ 2B ఏ పేపర్ మనం రాయాలన్నా కంపల్సరీ 750 రూపీస్ అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 13/7/2024 నుండి 16/7/2024 వరకు, అంటే జూలై 3వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు మధ్యలో మనం ఇచ్చినటువంటి పేమెంట్ గేట్వే ద్వారా
పేమెంట్ అనేది చేయొచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్కి సంబంధించిందే. సో ఈ ఆన్లైన్ సంబంధించిన వెబ్సైట్ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో పొందుపరిచారు. అది cse.ap.gov.in అనే వెబ్సైట్ నుండి పేమెంట్ చేయవచ్చు. అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా 4/7/2024 నుంచి 17/7/2024 వరకు సేమ్ వెబ్సైట్ cse.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయవచ్చు. అలాగే ఎవరైతే డిఈడి బీఈడి ఉండి 4 పేపర్లు అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈచ్ పేపర్ 750 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే ఇక 6వ పాయింట్ కనుక చూసినట్లయితే ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలని దాని గురించి డిస్కస్ చేశారు. ఇక్కడ డీటెయిల్ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇస్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే మనకు ఐకాన్ దగ్గర కూడా ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే cse.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత 2/7/2024 నుండి మనకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఎవరైతే వాళ్ళ అప్లికేషన్ ఆన్లైన్ చేద్దామనుకున్నారో వాళ్ళకి మాత్రం జూలై 4 నుంచి 17వ తేదీ వరకు ఈ అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి అవకాశం కల్పించారు. నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎడిట్ ఆర్ మోడిఫై ద అప్లికేషన్ వన్ సబ్మిటెడ్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడం కానీ మోడిఫికేషన్ చేసుకోవడం కానీ జరగదు. ఒకవేళ మనం కానీ అలా మోడిఫై కానీ ఎడిట్ కానీ చేసుకోవాలంటే కంపల్సరీ హీ ఆర్ షీ 750 రూపీస్ హ్యాస్ టు పే. అంటే కంపల్సరీ ఒకసారి ఎడిట్ కోసం 750 రూపాయలు సెపరేట్గా మనం ఆ డ్యూ డేట్ టైంలో పే చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా కొత్త అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. అంటే మనం ఎగ్జామ్ ఎక్కడ రాయాలనేది కూడా ఈ నోటిఫికేషన్లో మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏపీ టెట్ 2024 ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి మనం ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఆన్లైన్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన్యం అండ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో మాత్రం ఇది అందుబాటులో లేదు. కాబట్టి ఆ 2 డిస్టిక్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆప్షన్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్మెంట్ అనేది ప్యూర్గా మనం ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ టైం పెట్టేటప్పుడే జాగ్రత్తగా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తరువాత ఎటువంటి సందర్భంలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ని మార్చుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చేటప్పుడే జాగ్రత్త తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఇస్తున్నామో అదే ఇవ్వాలి. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న సెషన్లో కానీ మనకు కావాల్సిన ఎగ్జామ్ ఆప్షన్ కానీ లేకపోతే ఇంకొక డేటు ఇంకొక సెషన్లో మాత్రమే మనం తీసుకోగలుగుతాం తప్ప నాకు పర్టికులర్గా ఆ సెషన్లో కావాలంటే ఇక్కడ మనం ఆన్లైన్లో చేయడం అనేది కుదరదు. కాకపోతే ఇక్కడ చిన్న వెసులుబాటు ఉంది. ఎవరికంటే అది పిహెచ్సి క్యాండిడేట్స్కి వాళ్ళకి కావాల్సిన డిస్ట్రిక్ట్లో కావాల్సిన లొకేషన్లో ఇవ్వడం మాత్రం జరుగుతుంది. ఇక 8th పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇట్ ఈజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే ఎవరికి అర్హత ఉంది అంటే ఏపీ టెట్ 2024 రాయడానికి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఈ ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ బులెటిన్ ద్వారా చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. అండ్ టెట్ క్వాలిఫై అవ్వటం కానీ పాస్ అవ్వటం అనేది కానీ వాటిని బేస్ చేసుకుని అపాయింట్మెంట్ అంటే పోస్ట్లోకి తీసుకుంటారనేది మాత్రం జరగదు. నెక్స్ట్ 9th పాయింట్ గురించి మాట్లాడుకుంటే స్ట్రక్చర్ కంటెంట్ అండ్ సిలబస్ ఆఫ్ ఏపీ టెట్ 2024. సో ఫస్ట్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ 1A అండ్ 1B. జనరల్లీ 1A పేపర్ కానీ 1B పేపర్ కానీ 150 మార్క్స్కి ఉంటుందండి. అలాగే వెయిటేజ్ క్రైటీరియా కూడా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చెప్పడం జరిగింది. స్పెషల్లీ సిలబస్ కూడా ఏపీ టెట్ 2024 మనం cse.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి కూడా మనం పొందవచ్చు.
రెండోది స్ట్రక్చర్ కంటెంట్ ఆఫ్ సిలబస్ ఆఫ్ 2A అండ్ 2Bకి ఎలా ఉంటుంది అంటే అది కూడా 2A ఆర్ 2B పేపర్ కూడా 150 మార్క్స్కి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ అండ్ క్రైటీరియా అనేది ఏపీ టెట్ 2024 దాంట్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పొందుపరచడం జరిగింది. అలాగే దీన్ని http://csc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి కూడా పూర్తిగా మనం పొందవచ్చు. ఇక 10వ క్రైటీరియా తీసుకుంటే పాస్ క్రైటీరియా అంటే ఏ క్యాస్ట్ వారికి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అనేది ఈ యొక్క 10th పాయింట్లో డిస్కస్ చేయడం జరిగింది. అది కానీ మీరు కింద టేబుల్ కానీ గమనించినట్లయితే ఓసీ అంటే జనరల్ క్యాస్ట్ వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ అండ్ అబవ్ కంపల్సరీ రావాలి. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్కి బీసీస్కి వచ్చేసరికి 50% మార్క్స్ కంపల్సరీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్కి అయితే 40% మార్క్స్ వస్తే చాలు. సో ఈ టేబుల్లో కూడా మనకి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ వైజ్ మార్క్స్ ఎంత రావాలి పాస్ అవ్వడానికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దీని వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ అంటే ఎన్ని రోజుల వరకు మనం ఈ టెట్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది, అది డిఎస్సికి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అనేది యాజ్ పర్ ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం 9/6/2021 రోజున మెన్షన్ చేసిన జీవో నెంబర్ 69 ప్రకారం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్ డిజిలాకర్ అంటే డిజిలాకర్లో కూడా మన టెట్ రిజల్ట్ అనేది మనం సేవ్ చేయొచ్చు. అలాగే 12వ పాయింట్లో వెయిటేజ్ ఆఫ్ ఏపీ టెట్ అంటే మనం ఇప్పుడు రాసిన టెట్ మార్క్స్ డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుందా అంటే కంపల్సరీ 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక 13వ పాయింట్లో నార్మలైజేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నార్మలైజేషన్ ప్రొసీజర్ టెక్నిక్ విల్ బీ అడాప్టెడ్ ఫర్ ఏపీ టెట్ 2024 అంటే ఇక్కడ కూడా ఏపీ టెట్ 2024లో నార్మలైజేషన్ టెక్నిక్ కూడా వాడటం జరిగింది. అలాగే 14th పాయింట్లో లీగల్ జ్యూరిడిక్షన్ ఇది జ్యూరిడిక్షన్ ఆఫ్ హానరబుల్ కోర్ట్స్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ అంటే ఇక్కడ మనకు లీగల్గా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కోర్టుల పరిధిలోకి మాత్రమే ఇది తీసుకోవడం జరుగుతుంది. ఇక ఫైనల్గా 15th పాయింట్లో షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెట్ జూలై 2024 ఎగ్జామ్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా ఏ రోజున అంటే డేట్స్ వైజ్ మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ టెట్ నోటిఫికేషన్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది 2/7/2024 జరిగింది. జూలై 2వ తారీఖున జరిగింది. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ పేమెంట్ గేట్వే మనం ఈ పేమెంట్ గేట్వే ద్వారా పేమెంట్ చేయడం అనేది జూలై 3వ తారీఖు నుంచి 16 జూలై వరకు జరుగుతుంది. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ త్రూ csc.ap.gov.in అనేది 4వ తారీఖు అంటే 3వ తారీఖున పేమెంట్ చేస్తే 24 hours తర్వాత అంటే 4th జూలై నుంచి 17th జూలై వరకు మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అలాగే అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ ఇక్కడ మాక్ టెస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ మాక్ టెస్ట్లు కూడా మనకి జూలై 16వ తారీఖు నుంచి మొదలవుతాయి. అది ఇంకా మనకి ఐకాన్ అనేది ఇంకా డెవలప్ చేయలేదు, అవుతుంది. అలాగే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ కూడా మనకి 25 జూలై నుంచి మొదలవుతుంది. అలాగే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే పేపర్ 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ ఇలా పేపర్లన్నిటి కూడా 5/8/2024 నుంచి 20/8/2024 అంటే ఆగస్టు 5 నుంచి 20వ తారీఖు మధ్యన ఈ పేపర్ 1A 1B 2A 2B మొత్తం కూడా మార్నింగ్ 9:30 నుండి 12 గంటల వరకు మార్నింగ్ సెషన్లో, అలాగే సెషన్ 2 ఆఫ్టర్నూన్లో 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. వీటికి సంబంధించిన ఇనీషియల్ కీ అనేది 10/8/2024 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆగస్టు 10 నుంచి మనకి కీ అనేది ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత అబ్జెక్షన్స్ ఆఫ్ ఇనీషియల్ కీకి ఏమన్నా ఉంటే అది 11/8 అంటే ఆగస్టు 11 నుంచి 21 వరకు స్వీకరించడం జరుగుతుంది. ఆ అభ్యంతరాలన్నీ అయిపోయిన తర్వాత రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ అనేది మనకి 25/8/2024 అంటే ఆగస్టు 25వ తారీఖున ఫైనల్ కీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దానితో పాటు 30/8/2024 అంటే ఆగస్టు 30కి మనకి ఫైనల్ టెట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది కె సురేష్ కుమార్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారి చేత రిలీజ్ చేయబడింది. ఏపీ టెట్ 2024కి సంబంధించి సిలబస్కి సంబంధించి ఒక ప్రత్యేక వీడియో కూడా చేయడం జరుగుతుంది త్వరలో. సో అప్పటి వరకు మనకి ఏపీ టెట్ సిలబస్ కూడా ఆల్రెడీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది వెబ్సైట్లో. అవసరమైన వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూడవచ్చు.
అలాగే మనకి మెయిన్ వెబ్సైట్లో కాల్ సెంటర్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఉదయం 10 గంటల నుంచి 1 గంట మధ్యలో, అలాగే 1:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మనకి డౌట్స్ ఏమన్నా, క్వైరీస్ ఏమన్నా కూడా మనం తప్పకుండా తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.